ఈ మధ్య కాలంలో గట్ హెల్త్కి సంబంధించి చాలా పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని వ్యాధులు కూడా ఈ గట్ హెల్త్కి సంబంధించే ముడిపడి ఉన్నాయని చెప్పి లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. మనం తగినంతగా ప్రోబయోటిక్ సబ్స్టెన్సెస్ అంటే మనకి పెరుగు అలాగే మజ్జిగ నుంచి వచ్చే కొన్ని హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటి కన్జంప్షన్ చాలా అవసరం. పెరుగు పాల పదార్థాలు తినని వాళ్ళు ఉంటే ప్రోబయోటిక్స్ ఇచ్చే ఇతర ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా దీనికి చాలా తోడ్పడతాయి గట్ హెల్త్ని పెంచడానికి. అండ్ గట్ హెల్త్ బాగాలేదనడానికి సిమ్టమ్స్ ఏంటంటే తిన్నది సరిగ్గా అరగకపోవడం, తెలియని పొట్టనొప్పి రావడం, ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ థింకింగ్లో ఉండడం అండ్ ఓవరాల్ అసలు డైజెషన్ అండ్ స్లగ్గిష్నెస్ బాడీలో ఉండడం, ఇవన్నీ కూడా గట్ హెల్త్ దెబ్బతిన్నాయి అనడానికి సంకేతాలు. గట్ హెల్త్ అంటే ఇట్స్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటారు. అంటే మన బ్రెయిన్కి ఎంత పెద్ద పాత్ర ఉందో శరీర ఆరోగ్యంలో గట్ హెల్త్కి అంత పాత్ర ఉందన్నమాట. సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ గట్ హెల్త్.